ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కూడి వచ్చిన సెయింట్ పీటర్స్ సంఘమా, ఆయన బిడ్డలారా, లేక లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ సెప్టెంబర్ నెలలో 2వ ఆదివారము పరికించడానికి, తిలకించడానికి, ధ్యానించడానికి సంసిద్ధులైనటువంటి మిమ్మల్ని అందరినీ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కరములను జోడించి హృదయపూర్వకమైన స్వాగతమును, దీవెనలను, ఆశీస్సులను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనములు. గడిచినటువంటి ఆదివారం మనమందరం ఆయన సన్నిధికి రాలేకపోయాం. రాలేని పరిస్థితి, చాలా దుఃఖకరమైనటువంటి అనుభవాలు. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల ముందటి తరంలో జరిగినటువంటి అనుభవాలు మళ్ళా ఇప్పుడు మనలను కరిమివేసినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు కొంచెం ఎడతెరుపునిచ్చాడు. వర్షం కురుస్తుంది, ధారాపాతంగా వర్షం కురుస్తుంది. ప్రక్కనే ఉన్నటువంటి బుడమేరు మనకు చాలా ధారాపాతంగా అది ప్రవహిస్తుంది. మన బిడ్డలు కొంతమంది దాని అవతలే ఉన్నారు. మనం కొద్దిమందిగా మనం చేరి దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. చాలామంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఏమైపోద్దో మన పరిస్థితులని గడిపినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండంలో ఒక గురువు గారిని కూడా కోల్పోయాం. కొన్ని సంఘాలు, దేవాలయాలు ఇప్పటికీ కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ యొక్క కుటుంబాలలో వాళ్ళు ఏమయ్యారో తెలియక ఏడుస్తూ ఉన్నారు. మరికొందరైతే వారి యొక్క ఇండ్లలో వారి యొక్క డెడ్ బాడీస్ పైన పట్టినటువంటి పరిస్థితి, దుర్గంధము మన ప్రక్కనే ఉన్నటువంటి ఏరియాలో. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన సంఘమైనటువంటి మనము దేవుణ్ణి ఇంకెక్కువగా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయవలసినటువంటి వాండ్రంగా ఉంటున్నాం. దేవునికి దూరం కాకుండా మనము మరెక్కువగా ఆయనకు చేరువుగా జీవించవలసినటువంటి వాండ్రముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు యాక్చువల్గా మన యొక్క ఆల్మానిక్ ప్రకారము ఉమెన్ సండే మనం చేసుకోవాలి ఈరోజు. కానీ అమ్మగారు మీ అందరి యొక్క ఆలోచన బట్టి తర్వాత ఆదివారం, స్త్రీల ఆదివారాన్ని మీరు ఆచరించుకోవడానికి సమ్మతిని తెలిపి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో చిన్ని మార్పులు ఈ నెలలో ఉన్నటువంటి 2-3 వారాల ధ్యానాంశాలని కొంచెం షఫిల్ చేసి అటు ఇటు ధ్యానాంశాలని మనము విననై ఉన్నాము. యాక్చువల్గా అయితే ఈ అంశము 4వ ఆదివారం అంశం. ఇది ఈరోజు మనం వింటున్నాం. తర్వాత ఆదివారం అంశము తర్వాత మనం 4వ ఆదివారం మనం వింటాం. స్త్రీల ఆదివారం అంశం ఈ ఆదివారం ఉంది. నెక్స్ట్ వీక్ మనము విననై ఉన్నాము. కనుక లైవ్ ద్వారా తిలకిస్తున్న వారు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, ఆల్మానిక్ని ఫాలో అవుతున్నటువంటి వారు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దని మనవి చేస్తున్నాను. కనుక సహకరించాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి ధ్యానాంశం బీదరికము పట్ల క్రైస్తవ ప్రతిస్పందన. బీదరికం పట్ల క్రిస్టియన్ రెస్పాన్స్ టు పావర్టీ. బీదరికము లేక బీదల పట్ల, పేదరికం పట్ల, దీనుల పట్ల, లేక
బలహీనుల పట్ల, లేక చాలా మనకంటే అణగారినటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజం పట్ల, సహోదరుల పట్ల, సహోదరుల పట్ల దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా మన యొక్క స్పందన ఏంటి? ఈరోజు మన యొక్క ధ్యానాంశాన్ని కొద్ది నిమిషాలు మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. పెద్ద సుదీర్ఘంగా నేను చేయడానికి ఇష్టపడడం లేదు, కానీ మిమ్మలను ఆత్మీయంగా కొద్దిగా లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి బలపరచాలని ఆశపడుతున్నాను. గడిచినటువంటి ఆదివారము ప్రభోజన సంస్కారంలో మీ అందరూ పాల్గొనలేకపోయారు కనుక ఈ ఆదివారం మొదటి ఆదివారం మనం ప్రభోజన సంస్కారం మిస్ అయ్యామనేటువంటి ఆ వెలితిని నేను మన బిడ్డల యొక్క హృదయాల్లో దాన్ని తొలగించడానికి ఈ వారం కమ్యూనియన్ సర్వీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలా వరకు జాయిన్ అవుతున్నారు, అందును బట్టి వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ బేదరికం దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిలో, దేవుడు సృజించినటువంటి ఈ లోకంలో ఈ పేదలు లేకపోతే ఈ బేదలు ఏంటి ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు? మనము ఒక విషయాన్ని గమనించవలసినటువంటి వారలముగా మనం ఉంటున్నాం. యాక్చువల్గా సెప్టెంబర్ 5వ తేదీ అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం, టీచర్స్ డే కూడా. దాతృత్వ దినోత్సవం, అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. దేవుని ప్రజలముగా, దేవుని సంఘముగా ఈ పేదల పట్ల, ఈ బీదల పట్ల, లేక బలహీనుల పట్ల, దౌర్బల్యముతో అణగారిపోతున్నటువంటి సమాజము పట్ల మనము ఎలాంటి స్పందన మనము అందించవలసినటువంటి వారలముగా మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగం మనం చదువుగా మనం విన్నాం. సువార్త లేఖన భాగంలో లూకా సువార్తలో 16వ అధ్యాయములో మనందరికీ తెలుసు ఏంటిది? ధనవంతుడు బీద లాజరు నాటకం. జయరాజు గారు ఆయన ప్రదర్శించేటువంటి నాటకం ఎంత ఫేమస్ కదా! ఓ, ఎంత ఇష్టం మన వాండ్రకు. ఇది తెలియనటువంటి వాళ్ళు బహుశా నేను అనుకుంటున్నాను ఎవరు ఉండరు అనుకుంటున్నాను క్రైస్తవ సమాజంలో. మీకు, నాకు, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఈ యొక్క ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానం. ఈ పారబుల్లో మీరు గమనించారా? చాలాసార్లు మనము దీన్ని ధ్యానం చేస్తాం, కానీ దీనిలో వ్యత్యాసం మీరు చూసారా? ఈ పారబుల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆ వ్యక్తుల మధ్యలో ఏంటి అనేటువంటిది 19వ వచనం చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు వేసుకున్నటువంటి ఏ వస్త్రాలు? ఊదా రంగు వస్త్రాలు. అంటే ఆ ఈజిప్టు, ఆ ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో షినారు వస్త్రాలు చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్యాబ్రిక్. షినారు వస్త్రం అంటే షినారు దేశంలో ఆ వస్త్రం చాలా కాస్ట్లీ. మనం ఇక్కడ పట్టు ఎలాగో అక్కడ ఈ షినారు వస్త్రం అంతా, అంటే రాజులు, సామంతులు, ధనవంతులు ఈ ఊదారంగు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము అతడు ఏం చేసేవాడు? అంతా సుఖమే. కానీ 20వ వచనం చూడండి. లాజరు అను ఒక దరిద్రుడు. ఇక్కడ వ్యత్యాసం ఏంటనంటే ఏంటి? ధనవంతుడు, దరిద్రుడు. ఇదేనా వ్యత్యాసం?
దీనిలో మీరు చదువుకుంటే లాజరు పేరు మాత్రం బైబిల్ గ్రంథంలో రాయబడింది కానీ ధనవంతుని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడిందా? నా బైబిల్లో మరి బెంజమిన్ అయ్య గారి బైబిల్లో రాయబడలా. మీ బైబిల్లో ఏమన్నా రాయబడ్డాయేమో మీరు చూసుకోండి. ఒకవేళ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి మీ గ్రంథాలలో ఒకవేళ వ్రాయబడ్డాయేమో ఒకసారి వెరిఫై చేసుకోండి. ధనవంతుని పేరు వ్రాయబడలేదు. లాజరు అనేటువంటి లాజర్ అనే పదము హిబ్రూలో యాజర్ అనే పదంలో నుండి బయటకు వచ్చింది. అంటే దైవ సహాయం లేక దేవ సహాయం అని కొంతమంది పేరు పెట్టుకుంటారు. దేవ సహాయం. ఇతడు పేదవాడు, దరిద్రుడు అని రాయబడింది, కానీ ఇతడు ధనవంతుడు. ఇంకా ఇతని యొక్క జీవితంలో మనము అతడు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడేమో అంత సుఖాన్ని, ఉల్లాసాన్ని, సమృద్ధిని, సుఖాన్ని, ఏ లోటు లేనటువంటి అనుభవాన్ని అతడు ఎంజాయ్ చేసినటువంటి వాడుగా ఉంటే, లాజర్ అయితే కురుపులతో అతడు నిండిన వాడై అతని ఇంటి వాకిట, అంటే బహుశా ఇతనికి ఏం లేదు, అతనికి ఇల్లు లేదు. ఇంటి వాకిట, ఎవరింటి వాకిట? ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద, మనకి ఇంటిలో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కానీ మనం కూర్చొని కనీసం డైనింగ్ టేబుల్ లేకపోయినా స్టూల్ వేసుకునో చైర్ వేసుకునో భోజనం చేయగలిగిన ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. కానీ ఈ పేదవాడికి, బీదవాడికి కనీసం అవి కూడా లేవు. నా చిన్ననాటి దినాలలో మట్టి నేల మీద మేమందరం కూర్చొని అక్కడ భోజన పానాదులు చేసినటువంటి వాండరము. మీలో చాలామంది ఆ స్థితి నుండి వచ్చినటువంటి వారే. మనందరం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే. క్రింద కూర్చున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు అబే కింద కూర్చున్నారంటే మీరు పైన కూర్చోండి. ఏదో ఎక్కడి నుండి పరలోకం నుండి ఊడిపడినట్లుగా చాలామంది ఎంత అబే మీరా అని ఎంత చులకనగా కొంతమందిని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనందరం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడివో అతడు క్రింద వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో, కొన్నిసార్లు మనం భోజనం చేస్తున్నప్పుడు పడినటువంటి ఆ యొక్క కొన్ని ముక్కలు లేకపోతే రొట్టెలు, వాటిని మాత్రమే అవి తినడానికి అతని ఇంటిలో ధనవంతునితో పాటు ఏముండేవి అంటే కుక్కలు ఉండేవి. ఈ పడిపోయినటువంటి ముక్కలను ఆ మొక్కలు తింటాయి. ఆ కుక్కలతో కలిసి ఈ బీదవాడైనటువంటి ఈ లాజరు ఏం తింటున్నాడు? ఆ రొట్టె ముక్కలు పడిపోయినటువంటి ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నాడు. అఫ్ కోర్స్ ఇదంతా మనందరికీ తెలుసు. 22వ వచనం, 23వ వచనం, ఇద్దరూ చనిపోయారు. 22వ వచనంలో దరిద్రుడు చనిపోయాడు. అక్కడ 22వ వచనంలో అక్కడ మీరు చదువుకుంటా ఉంటే ధనవంతుడు కూడా చనిపోయాడు కదా. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ వ్యత్యాసాన్ని మనం చూడాలి. ఇతడు చాలా షినారు వస్త్రాలను వేసుకున్నాడు, ఊదా రంగు వస్త్రాలను వేసుకున్నాడు. చాలా హంగులు, చాలా ఉన్నతమైనటువంటి ఈ యొక్క ఆర్భాటాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ధనవంతుడు ఉన్నాడు. కానీ ఇతడైతే పాతాళములోనికి వెళ్ళాడట. 23వ వచనంలో రాయబడింది. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళము. అక్కడ ఏముంది అని అంటే అక్కడ అగ్ని అక్కడ కనబడుతూ ఉంది. గెహన్నా అంటే అక్కడ ఆరిపోయేటువంటి అగ్ని కాదు, ఆరాని అగ్ని కలిగినటువంటి చోటు పాతాళం.
గెహెన్నా. లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ప్యారడైజ్. ప్యారడైజ్. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఎవరి చేత కొనుపబడ్డాడు? దేవదూతల చేత. దేవదూతల చేత అతడు ఏం చేశాడట? కొనిపబడ్డాడు. అంటే ఇతడు భూలోకంలో ఉన్నప్పుడు కుక్కలతో సహవాసం చేశాడు, కురుపులతో నిండినవాడిగా ఉన్నాడు, ఆకలితో జీవించాడు, మనోవ్యధతో జీవించాడు, దుర్భరమైనటువంటి అనుభవాలని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో లాజరు చాలా దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు యెషయా గ్రంథంలో ఆయన ఎవరి యొద్ద నివాసం చేస్తాడంటే దీనుల యొద్దను. ఎవరి యొద్దను? దీనుల యొద్దను, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. అంటే ఆ పేదరికంలో లాజరు దేవుని యొద్ద నివాసం చేశాడు, దేవుడు ఆయన యొద్ద నివాసం చేశాడు. ఇతడు కొనిపోబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే పరదైస్కి వెళ్ళాడు. కానీ ధనవంతుడు కొనిపోబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. అరే ఓ లాజరు, ఏంటా నేను పడివేసినటువంటి ముక్కలు తింటున్నావేంట, ఇట్రా ఇట్రా అని ఒక రొట్టె ముక్కనైనా కనీసం ఇచ్చినటువంటి పెట్టినటువంటి అనుభవం ఈ ఉపమానంలో ఎక్కడ కనిపించడం లేదు. మనము ఎన్నోసార్లు ఒక డిష్, మంచి ఫ్రాగ్రెంట్ డిష్, సువాసన భరితమైనటువంటి విందును తయారు చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎప్పుడైనా లాజరు లాంటి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళడం మనకు చూసినప్పుడు వారికి పెట్టామా? ఈ భోజనాన్ని పెట్టామా? వేడివేడి భోజనాన్ని మనము పెట్టామా? నీవు తినినటువంటి భోజనాన్ని, నీవు తింటూ ఉంటున్నటువంటి ఆరగిస్తున్నటువంటి దానిని ఎప్పుడైనా మనం పెట్టామా? గడిచిన కొన్ని రోజులుగా నాకు చాలా దుఃఖం ఆగట్లేదు. ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం ఎవరి దగ్గరికి నేను వెళ్ళి చేద్దామంటే నాకు వెసులుబాటు లేనటువంటి పరిస్థితి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. ఎంతోమంది చాలా ఉన్నతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి లాజర్ లాంటి దుర్భరమైనటువంటి కండిషన్, ప్యాథటిక్ పొజిషన్లో ఇప్పుడు మన విజయవాడ పట్టణం అంతా కలిగి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళను చూసి సహాయపడేటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళుగా లేరే. నా చిన్ని సంఘాన్ని బట్టి నేను చాలా రోధిస్తూ ఉన్నాను. ఎప్పుడు ప్రభువా మా సెయింట్ పీటర్ సంఘము ఇతరులకు ధారాళముగా ఇచ్చే సంఘముగా మారొద్దయ్యా. అయ్యారండి, వెళదాం రండి. మనం ఆది సంఘము తమకు కలిగినది తమది అని వాళ్ళు అనుకొనలేదు. తమ చర స్థిర ఆస్తులను వాళ్ళు ఏం చేశారు? అమ్మి వాళ్ళు ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. వాళ్ళు మేము ధనవంతులు, వాళ్ళు పేదోళ్ళు అనుకోలేదు. ఆ వ్యత్యాసం వాళ్ళలో లేదు. అపోస్తలుల కార్యాల్లో ఆది సంఘము ఎంతగా వర్ధిల్లిందో ఆత్మీయంగా, చాలా ఆత్మీయంగా వర్ధిల్లినటువంటి సమాజాన్ని మనం చూస్తాం. ఈరోజు మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకునవలసినటువంటి ఇక ధ్యానాంశం ఏమిటి అనంటే, ఈ లాజరు చనిపోయాడు. మనందరం కూడా బ్రిటన్ రాజు ది కింగ్ జార్జ్ 5 తన యొక్క
టేబుల్ మీద ఒక మోటోని పెట్టుకున్నాడు ఆయన. ఏమిటి అనంటే, ఈ లోకం గుండా వెళ్ళగలిగేది ఒక్కసారే. ఈ లోకం గుండా చెప్పండి, ఈ లోకం గుండా వెళ్ళగలిగేది ఒక్కసారే. నేను చేయవలసినటువంటి ఏ మంచి కార్యమైనా ఉంటే, ఒకవేళ ఏ మనిషికైనా నేను కనికరము, దయ, జాలి ఒకవేళ చూపవలసి ఉంటే అది ఇప్పుడే నేను చేయాలి. మళ్ళీ ఈ త్రోవ గుండా మళ్ళా రావడానికి నాకు అవకాశం, మళ్ళా ఈ త్రోవ గుండా రావడానికి నాకు అవకాశం, నేను వెళ్ళలేను. దానిని చేయకుండా ఈ సమయంలోనే ఒకవేళ అశ్రద్ధ చేయకుండా ఒకవేళ ఉంటానేమో ప్రభువా, నాకు ఆ దీనులను, ఆ పేదలను, ఆ దరిద్రులను, ఒకవేళ ఆ యొక్క ఆ ప్యాథటిక్, ఆ పిటి అనుభవాలని, ఆ కలిగినటువంటి వాళ్ళను ఆదరించేటువంటి వెంచివాడుగా ఉండడానికి నాకు సహాయం చేయి అని తన టేబుల్ మీద ఉంచాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ సాంప్రదాయంలో మళ్ళీ చచ్చిపోతేనంట మళ్ళా ఎన్నో అవతారాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో జన్మలో అదని. నో, దట్ ఈజ్ నో వే. మీరు గమనించాల. ఒకే ఒక మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశం ఇది. ఈ అవకాశంలో మనం ఏం చేయాలనంటే, నిన్ను నీవు చూసుకోవడం కాదు, కానీ నీవు ఇతరులను కూడా నీవేం చేయాలి, చూడాలి. అందుకని పౌలు గారు ఆయన తన పత్రికల్లో కొన్ని విషయాలను రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాస్తూ ఉన్నాడు? పౌలు గారు ఆయన ఏమని రాస్తూ ఉన్నాడు అనంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో మీరు చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యములను చూస్తున్నారు. అంటే యేసుక్రీస్తు కార్యాలంటే ఆయన దేవుని పనే కాదు. ఇక్కడ ఇతరులను ప్రేమించడం, ఇతరులను ఆదరించడం, వాళ్ళ యొక్క అవసరాలని, వారి కండిషన్ ఏ విధంగా ఉంది అనేటువంటిది. ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత, పాతాళానికి వెళ్ళిన తర్వాత కన్నులెత్తి చూశాడట. పాతాళములో నుండి బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూచి, దూరము నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కూడా చూచి 24వ వచనం ఏమంటున్నాడంటే అక్కడ, తండ్రి అయిన అబ్రహామా, నాయందు ఈయనకేం పడాలంట, ఈయన మీద ఏం చూపించాలంట? ఈయన బ్రతుకున్నప్పుడు ఎవరి మీద అన్న చూపించాడా? అసలు ఈయన నోట ఈ కంపాషన్ ఆర్ పిటి అనేటువంటి పదము ఇతని నోట ఎప్పుడైనా వచ్చిందా? ఎలేవోస్, గ్రీకు భాషలో ఎలేవోస్ అనే పదం వాడబడింది. ఈ కనికరం అనేటువంటి పదము ఆయన బ్రతికినప్పుడు ఏ ఒక్కరోజైనా లాజర్ మీద కానీ, లాజర్ అనగానే మనకు లాజర్ కనపడుతున్నాడు. లాజర్ అంటే మీరు అనుకోవచ్చు ఆ లాజరే కాదు, ఏ లాజరైనా, ఇక్కడ దీనావస్థలో ఉన్నటువంటి ఎవరైనా లాజరే. దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా లాజరే. ఆకలితో ఉన్నటువంటి వారు ఎవరైనటువంటి లాజరే. కానీ ఎప్పుడు అతని నోట ఈ కనికరం అనే పదం కనపడలేదు. పాతాళానికి వెళ్ళిన తర్వాత, అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా చూశాడట. అప్పటి వరకు మనోడికి ఇది లేదు. అంత నేను, నాది, మా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా రథాలు, నా బంగారం, నా వెండి, నా కొట్లు అంటాడు చూసారా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఈ అనుభవాలన్నీ అతడు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇతడు ఇక్కడ కనికరం అనే పదాన్ని వాడుతున్నాడు. ఒకప్పుడు
ఏ ఒక్కని మీద కనికరం చూపనటువంటి వాడు? తండ్రి అయినటువంటి అబ్రహాము, అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరం చూపించాయా? దేవుడు మన దైనందిన జీవితాలలో కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు. నీవు కనికరాన్ని చూపిస్తున్నావా? ఈనాడు ఇలాంటి ప్యాథటిక్ కండిషన్స్ ఎందుకు వచ్చాయో తెలుసా? ఇలాంటి పొజిషన్స్ ఎందుకు వచ్చాయో తెలుసా? మీరు గ్రహిస్తున్నారా? ఇలాంటి విషయాలు ఎందుకు ఎదురవుతున్నాయో మీరు గ్రహిస్తున్నారా? ఎందుకు ఎదురవుతున్నాయంటే, హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు చూడండి. సహకరించగలిగినటువంటి వాళ్ళు సహకరించండి. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు చదువుకుంటే, ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. అసలు ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఎప్పుడో కేరళలో జరిగింది, ఎప్పుడో బెంగళూరులో జరిగింది, ఎప్పుడో చెన్నైలో జరిగింది, ఎప్పుడో ఇటీవల కాలం హైదరాబాద్లో జరిగింది. అసలు విజయవాడకు వస్తే విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి అనుభవాలతో స్పందిస్తారు? ఈ సంఘము, ఈనాటి ప్రజలు వీళ్ళ ప్రతిస్పందన ఎలాగుంటుంది? నీ స్పందన ఏంటి? నా స్పందన ఏంటి? మన స్పందన ఏంటి? ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలకు వీళ్ళట ఆరాధన మానలేదు, పాటలు మానలేదు, చర్చి మానలేదు, కమ్యూనియన్ మానలేదు, బాప్తిసం తీసుకోవడం మానలేదు, అన్నీ మానలేదు. కానీ సత్యాన్ని, కనికరాన్ని, దేవుని గూర్చిన జ్ఞానం వీళ్ళకి కనికరం లేదట. వీళ్ళకి ఇది లేకపోవచ్చు చూచి దేవుడట ఈనాటి ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడట? వ్యాజ్యమాడుతున్నాడు. ఈనాడు ఈ యొక్క కండిషన్ రావడం కారణం ఏంటంటే దేవుడు వ్యాజ్యమాడటమే. మీరు గ్రహించారా? ఎందుకు వచ్చిందయ్యా? ఏనాడు లేదయ్య గారు ఈ మాయక పరిస్థితులు మా ప్రాంతానికి, ఏనాడు లేదయ్యా ఈ ప్రజలకి, ఏనాడు లేదయ్యా ఈ ఇబ్బంది, ఇలాంటి కండిషన్ ఏనాడు లేదయ్యా. ఇది గమనించారా? ఈనాడు అన్నిటినీ కలిగి ఉంటున్నారు కానీ సత్యమును, కనికరాన్ని, దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా మానవాళి ఏం చేస్తున్నారట? జీవిస్తున్నారా? దేవునికి కావలసింది చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో మీరు కానీ నేను కానీ మనం చూసినట్లయితే, నేను బలిని కోరను గాని ఏం కోరుస్తున్నాను? కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం, అంటే దేవుని గూర్చిన జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఈ ఆపదల్లో, ఈ యొక్క దయనీయమైనటువంటి స్థితిలో, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి, నీకంటే అణగారినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళికి సహాయం చేసేటువంటి ఈ యొక్క కండిషన్ మనము ఇది ఎదుర్కొంటున్నప్పుడు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పందన ఎలాగుంటుంది? ఎలాంటి వాళ్ళముగా మనం బిహేవ్ చేస్తున్నాం? గమనించాలి. మన దేవుడు ఆయన కనికరం ఇష్టపడుతున్నాడు. అందుకనే మీరు సువార్తల్లో మీరు చూడండి, ఆయన కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద ఏం పడ్డాడు? ఆయన కనికరం. సువార్తల్లో ఎన్నిసార్లు దరిదాపుగా ఎన్నిసార్లు రాయబడి ఉంటుందంటే 90 సార్లు యేసుక్రీస్తు వారిని గురించి కనికరం అనే పదం 90 సార్లు రిపీటెడ్ టైమ్స్ కనికరపడి ఆయన కనికరపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ కొండ మీద ప్రసంగంలో మీరు గమనించినట్లయితే, ది మౌంటైన్ ఆఫ్ బ్యూటిట్యూడ్స్ చేసినటువంటి ప్రసంగంలో ధన్యతల్లో ఒక ధన్యత ఏమిటనంటే,
కనికరము కలిగిన వాళ్ళు ధన్యులు. వారు ఏం పొందుతారు చెప్పాలి. ఏం పొందుతారు? వారు కనికరాన్ని పొందుతారు. కనికరము కలిగినటువంటి వాళ్ళు, ఎలవస్, ఈ కంపాషన్, ఈ మానవాళి ఎడల ఈ కనికరాన్ని నీవు నేను మనము చూపించడానికి, ఈ మనస్సు నీవు నేను మనము కలిగి ఉండడానికే అసలు దేవుడు ఇలాంటి అనుభవాన్ని, ఈ ఈ యొక్క ఈ ఈవెంట్ని, ఈ యొక్క పరిస్థితిని కలుగు చేశాడు. వాళ్ళ పలానోళ్ళు వెళ్ళారు అయ్యగారు, పలానా వాళ్ళు చేశారు అయ్యగారు, పలానా వాళ్ళు చేశారు అయ్యగారు. మన సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? మనం ఏం చేశాం? మనము కనికరాన్ని చూపగలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఆయన కనికరము లేనటువంటి వారి ఎడల వ్యాజ్యమాడుతున్నాడట. ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు బ్రతికినంత కాలము కనికరం అనేటువంటి ఆ యొక్క తలంపు కానీ, కనికరం అనే ఆలోచన కానీ, కనికరం అనేటువంటి క్రియ కానీ, ఇప్పుడు చెప్తాను. కనికరం అనే దానికి నిర్వచనం ఏమిటంటే, అమ్మా, కనికరం అంటే కఠినత్వమా? కనికరం అంటే దాని యొక్క నిర్వచనం ఏమిటంటే జాలి, దయ, ప్రేమ, ఇవన్నీ క్రియారూపకంగా చూపించడమే కనికరం. హల్లెలూయా. జాలి, దయ, ప్రేమ, వీటన్నిటిని క్రియారూపకంగా చూపించడమే ఏమిటి? కనికరం. కనికరం. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు మీరు నేను మనము ఈ క్రియారూపకంగా ఈ కనికరాన్ని చూపించాలని, క్రియలు లేని విశ్వాస జీవితాన్ని మీరు నేను మనం కలిగి ఉండడం కాదు, క్రియలు లేని ఏదో ప్రార్థనా జీవితాన్ని మీరు నేను మనము దాల్చుకొని ఆయన సన్నిధికి రావడం కాదు, క్రియలు కలిగినటువంటి వాండ్రముగా మనము ఈ క్రియా జీవితాన్ని మీరు నేను మనము కలిగి ఉంటున్నామా, మీరు నేను మనము గమనించవలసినటువంటి వారులుగా ఉండాలి. ఇంకొకటి చెప్తున్నాను, అసలు కనికరము కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఒకటి రెండు విషయాలు చెప్పేస్తాను మీకు. కనికరము కలిగినటువంటి వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఎట్లాగా ఉంటారు? వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఎలా ఉండాలి? అసలు కనికరము కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు ఆ కనికరాన్ని ఇతరుల ఎడల చూపించగలుగుతాం? ఆ కనికరాన్ని అనేటువంటిది మీరు నేను మనము గమనించవలసినట్లయితే, తీతుకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే, ఎపిస్టల్ ఆఫ్ టైటస్, థర్డ్ చాప్టర్ verse 5. మనము, ఇక్కడ ఎవరట? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా, ఇక్కడ చూడండి, మనము అంటే అయ్యగారు, అమ్మగారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి హోల్ కమ్యూనిటీ అండ్ విశ్వాసులు, సంఘము, అందరూ, సో ఎవ్రీబడి, మనము క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే దీని అర్థం ఏంటి? బాప్తిసం ఊరికినే అయ్యగారి దగ్గర పొందేస్తున్నారు, కానీ క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. బాప్తిసం అందరూ పొందుతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా, మీలో ఎంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు? చేయొద్దండి. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్, బాప్తిసం పొందిన వాళ్ళు. రైట్, ఓకే. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం ఎంతమంది పొందారు? అందుకనే కాథలిక్ చర్చ్ వాళ్ళు ఏమంటారంటే జ్ఞాన స్నానం అంటారు. జ్ఞాన స్నానం. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం. ఈ స్నానం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా ఆయన మనలను ఏం చేశాడు? రక్షించాడు. అసలు తన కనికరము చొప్పున, అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క కనికరాన్ని ఎవరైతే కలిగి ఉంటారంటే నిజంగా క్రొత్తగా పునర్జన్మ సంబంధమైన స్నానం చేసిన వాళ్ళు.
బాప్తిసం పొందామంటే అందరూ చేతులు ఎత్తేసాం. కానీ క్రియామూలముగా ఏది మనలో? నిజంగా కనికరం ఏది మనలో? చాలా క్లియర్గా తీతు గారు ఈ యొక్క పత్రికలో ఈ విషయాన్ని, ఆయన నూతన స్వభావం, ఈ నూతన స్వభావం ఈనాడు మనకంటే ప్రభు నెరగనటువంటి వాళ్ళే చాలా మంది ఇలాంటి క్రియల్లో ముందుంటున్నారు. ఈనాడు బాప్తిసం పొందామని చెప్పి ఈ కనికరాన్ని కలిగి ఉండనటువంటి మానవాళి నిజంగా అది తమ్మును తామే ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నిన్ను నీవే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని, ఒకప్పుడు మనము ప్రజలము కాదు. ఎందుకనంటే మనము నూతనంగా జన్మించలేదు, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందలేదు, సున్నతి పొందలేదు, దేవునికి మునుపు దూరస్థులము. ఇప్పుడు మనము క్రీస్తును అంగీకరించడం ద్వారా మనం ఏమయ్యాము? సమీపస్థులమయ్యాము. మనము నూతన స్వభావాన్ని మనము పొందుకున్న తర్వాత ఏమిటట? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యాము? ఇప్పుడు మనందరం ఏమయ్యాము? ఇప్పుడు అందరూ మనిషివా పశువా అంటారు, చూసారా? చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మనిషివా నువ్వు పశువా అంటే, ఈనాడు చాలామంది మారు మనసు పొందినప్పటికీ ప్రజలుగా ఉండకుండా ఈనాడు ఎంతమంది కఠినంగా జీవించేటువంటి మానవాళిగా ఉంటున్నారు. కనుక ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యారు? వారు ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు ఏం పడ్డారు? కనికరించబడ్డారు. ఇప్పుడు నీవు నేను మనము కనికరించబడ్డాం. నీవు నేను మనము దేవుని యొక్క కనికరముగా, ఆయన బిడ్డలముగా చేయబడ్డాం. ఆయన కనికరం ద్వారా ఇది. కాబట్టి ఇప్పుడు అదే కనికరాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. అదే కనికరాన్ని మనం ఏం చేయాలి? ఆ ధనవంతుడు చూపించాడా? తయారుగప్పుడు పాతాళంకి వెళ్ళిపోయిన తర్వాత అదేదో బ్రతికున్నప్పుడే, తండ్రివైన అబ్రహామా, అయ్యా నేను కొంచెం ఆలస్యమైంది కానీ, ఈ 40 ఏళ్ల వయసులో కొంచెం ఆలస్యమైంది కానీ అయిపోయింది, సగం అయిపోయింది లైఫ్, కనీసం చివరిలోనైనా కనికరం అనే పదం ఆలోచన చేశాడా? ధనవంతుడు ఆలోచన చేయలే. అంత అయిపోయింది. ఆయన ముడదుట్టేశారు, మూట కట్టేశారు, పెట్టులో పెట్టేశారు, గోతులో పెట్టేశారు, అంతా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మీద ఎవరు చూపించాలి? ఏం చూపించాలి? అదేదో ఉన్నప్పుడు ఈయన ప్రక్క వాళ్ళ మీద, ఇరుగు వారి ఎడల, పొరుగు వారి ఎడల, కనీసం ఒక్కళ్ళ మీద అయినా, తన ఇంట్లో కుక్కలతో పాటు తింటున్నటువంటి ఆ పేద లాజరు మీద కనీసం ఒక్కడి మీద అయినా కనికరాన్ని చూపించాడా? చూపించలా. ఈనాడు చాలామంది ఏంటయ్యా వీళ్ళకి కనికరం లేదా? అయ్యగారు వీళ్ళకి నీకుందా కనికరం? మొఖాలు ఇంతలో లావు చేసుకోవడం కాదు, జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి, హృదయాలు పాషాణం మనం చేసుకుంటున్నామేమో మనం గమనించాలి. లూకాసు వార్తలో ఒక విషయాన్ని 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయంలో మన ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అధ్యాయము 36వ వచనం చివరి భాగం చూడండి. 6వ అధ్యాయం 36వ వచనం చివరి భాగం చూసినట్లయితే అక్కడ రాబడిన, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, అంటే ఒకప్పుడు ప్రజలుగా ఉండనటువంటి ఇప్పుడు మిమ్మలను ఏం చేశాడు? కనికరించి ఆయన ప్రజలుగా మిమ్మలను చేశాడు. ఆయన తన బిడ్డలుగా చేశాడు. ఆయన బిడ్డలైనటువంటి మనము, మనము ఇప్పుడు ఆయన నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఎలాగైతే తన కనికరాన్ని ఆయన చూపించాడో ఇప్పుడు అదే తండ్రి నీ మీద కనికరమ కలిగినటువంటి వాడు ఉన్నట్టు మీరును ఇతరుల ఎడల మనం ఏం చేయాలి? కనికరాన్ని చూపించాలి. హల్లెలూయా. మీ తండ్రి కనికరము నీ మీద ఎలాగైతే చూపించాడో అదే కనికరాన్ని
దేవుని యొక్క ప్రజగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా దేవుడు నిన్ను, నన్ను, మనలను ఎందుకు ఆయన చేసుకున్నాడంటే ఆ పొందుకున్న కనికరాన్ని నీవు ఇతరుల ఎడల చూపిస్తున్నావా? అయ్యగారండి, అయ్యా, కొద్దిమంది దగ్గరికైనా మనం వెళ్ళి దేవుని యొక్క కనికరాన్ని, ప్రభు నాయడలు చూపిన కనికరాన్ని మనం చూపిద్దామా అని ఒకవేళ మీలో ఆ ప్రేరణ వస్తే బాగుండేమో. మన సంఘంలో అది రావాలనేది నా ఆశ. పదవుల గురించి నేను ఉన్నతమైన పోర్ట్ఫోలియో కావాలి, లేకపోతే నా పేరు అయ్యగారు ఇక్కడ అనౌన్స్ చేయలేదు, నా పేరు ఇక్కడ ఆ గుడి గోడల మీద చెక్కబడలేదు, లేకపోతే నా పేరును మైకులో అయ్యగారు అనౌన్స్ చేయలేదు, ఏంటి నేను నా పోర్ట్ఫోలియో నేనంటే ఏంటి, దీని గురించి ప్రాకులాడుతున్నారు. కానీ అసలు అన్నిటికంటే దేవుని కనికరం నీవు పొందుకున్నావే, నీవు కనికరము పొందినటువంటి కుమారుడివే, కుమార్తెవే, ఇంకా నీకే పొజిషన్ కావాలి? వీటన్నిటి ముందు అసలు సెక్రటరీయో, ట్రెజరరో, లేకపోతే ప్యారిష్ కమిటీ మెంబరో, లేకపోతే హయ్యర్ పొజిషనో, లేకపోతే ఇంకే, ఇవన్నీ వేస్ట్ కదా. ఈనాడు చాలామంది ఏమి నథింగ్. మీరు నేను మనము ప్రియబిడలారా ఆ కనికరాన్ని, వాట్ ఎవర్ ది పొజిషన్, వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి నేను దేవుని బిడ్డనయ్యా, ఆయన కనికర ఆ యొక్క అనుభవాన్ని పొందుకున్నాను అని కనికరాన్ని ఇతరులకు నేనేం చేస్తాను? చూపిస్తాను. ఆయన కనికరమట ఎలాంటిది అంటే, ఆ యొక్క లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే 50వ వచనాన్ని చూసి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము, చూసారా, తరతరములకు ఆయన కనికరం ఎలాంటిదంటే జనరేషన్ టు జనరేషన్. సో ఎవ్రీ జనరేషన్, నీ మీదే కాదు, నీ కుటుంబం మీదే కాదు, నీ బిడ్డల మీదే కాదు, నీ మనవళ్ళ మీదే కాదు, నీ మునుమనవళ్ళ మీదే కాదు, అందరి మీద తరతరములకు ఆయన కనికరము, ఆయన నిలిచి ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి కనికరాన్ని చూపించి ధనవంతుడిగా ఆయనకి చేస్తే, కనీసం ప్రక్కన ఉన్నటువంటి ఆ బీద లాజర్ను కూడా పట్టించుకోనటువంటి కనికరము లేని కఠినుడుగా, ఇప్పుడు గమనించాలి, కనికరము లేని కఠినుడుగా అతడు జీవించాడు. పాతాళానికి వెళ్ళిన తర్వాత తండ్రివైన అబ్రహామా, అయ్యా నీవు నా మీద కనికరపడి ఏం చేయాలట? నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపించాలంట? ఒకప్పుడు నీ ఇంటి దగ్గరకు వచ్చాడే, నీ ప్రక్కనే కుక్కలతో కలిసి రొట్టె ముక్కలు తిన్నాడే, నీ ఇంటి ప్రక్కనే నడుచుకుంటూ వెళ్ళాడే, అమ్మా అన్నాడే. అవతల అటు వెళ్ళరా అంటామే మనం ఎన్నిసార్లు. అమ్మ, ఇంటిలో ఉన్న నీ కొడుకే నిన్ను అమ్మా అని పిలవడు, ఏమా అంటాడు వీడు, ఏంటే అని పిలుస్తాడు వీడు. ఇంట్లో ఉన్న కొడుకు, నవమాసాలు పోసినటువంటి నీ కూతురు, నీ కొడుకు ఏంటే ఏమే అని పిలుస్తారు. కానీ దారిపోయే లాజర్లు అమ్మా అని పిలుస్తాడు. కనికరం ఎంతమందికి చూపిస్తున్నాం? ఇలాంటి లాజర్లు ఇప్పుడు మన పట్టణంలో ఎంతమంది ఉన్నారో, మన పట్టణంలో మన చుట్టూరా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో. ఆ ధనవంతుడి సంగతి ఏమో కాదు, ఇప్పుడు నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి ఇప్పుడు? మీ పరమ తండ్రి నీ ఎడల కనికరమ కలిగినటువంటి వాడై ఉన్నట్టు మీరును ఏమై ఉండండి తరతరములకు. అంటే మొన్నే కదా అయ్యగారు చేసింది, మేము చేసింది. అంటే మన తండ్రి ఎలాగైతే తరతరములకు తన కనికరాన్ని ఆయన ఎల్లప్పుడూ చూపించాడో అలాగున, అంటే మొన్న చూపించాను అయిపోయిందయ్యా, ఆ డబ్బాలో ఉన్న బోర్నమెంట్ అయిపోయిందయ్యా, ఆ బాటిల్లో, లేకపోతే ఆ బాటిల్లో ఉన్న నూనె అయిపోయిందయ్యా అన్నట్టు ఆయన దగ్గర ఉన్న కనికరమట నీ ఎడలో చూపించినప్పుడు ఎప్పుడు అయిపోలేదట. ఆయనది తరతరములకు ఆయన చూపించిన కనికరాన్ని నీవు నేను మన ఎడల ఆ కనికరాన్ని, అదే కనికరాన్ని ఇతరుల ఎడల, మనం అందరి ఎడల చూపించగలిగితే అప్పుడే నీవు మకారియోస్, గ్రీకు భాషలో మకారియోస్ అంటే ధన్యుడు. కనికరము కలిగిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏమవుతారు? కనికరించబడతారు. ఎప్పుడు? ఆ దేవుని వలె ఆ కనికరాన్ని ఇతరుల ఎడల మనము చూపించినప్పుడు. ఈనాడు ఇక్కడ నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. స్కాట్లాండ్ దేశంలో ఒక నిరుపేద రైతు ఉన్నాడు. ఒకరోజు
ఆయన రైతు ఎలా ఉంటాడు కదా, తలకి ఏం చుట్టి, రైతు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే ఒక పాడుబడిపోయిన బావి ఉందట. ఒక పాడుబడిపోయిన బావి. దానిలో నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది, మూలుగులు వినిపిస్తున్నాయి. ఈ పేద రైతు గబగబా ఏంటి మూలుగులు వినబడుతున్నాయని దగ్గరికి వెళ్ళి ఆ పాడుబడిపోయిన బావిని చూచేటప్పటికి ఒక పిల్లవాడు జారి ఆ బావిలో పడిపోయాడు. బావిలో పడిపోయాడు. ఈ పేద రైతు, ఈ బీద బడుగు రైతు ఆ బిడ్డను ఏం చేశాడంటే తాడు వేసి నెమ్మదిగా ఆ బిడ్డ దగ్గరకు దిగి, ఆ చెట్టుకు కట్టుకొని నెమ్మదిగా దిగి ఆ బిడ్డను పైకి జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఒడ్డుకు చేర్చాడు. ఆ బిడ్డ క్షేమంగా ఎక్కడికి వెళ్ళాడు? క్షేమంగా తప్పించబడి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి అయిపోయింది. పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. మరుసటి రోజు మార్నింగ్ అతని ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అయ్యా, ఎవరు మీరు? అయ్యా, నిన్నటి దినమున నా కుమారుణ్ణి మీరు ఏం చేశారు? రక్షించారు. మీకు చాలా వందనములు. నేను మీకు ఏ విధంగా సహాయపడాలి చెప్పండి అని ఆ కారులో వచ్చినటువంటి ఆ తండ్రి తన పిల్లవాడితో కూడా వచ్చి అంటున్నాడు, మీకు ఏ విధంగా నేను ఉపయోగపడాలి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మీరు చెప్పండి అంటుంటే, అప్పుడు ఆ పేద రైతు అంటున్నాడు, అయ్యా నాకేం సహాయపడవద్దు, కానీ నేను ఎలాగైతే సహాయపడ్డానో మీరు కూడా ఎవరైనా అలాంటి ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు సహాయం చేయండి అని చెప్పగానే ఇతడు కారు ఎక్కి బయలుదేరి వెళదాం అనుకుంటున్న తరుణంలో ఒక పిల్లోడు ముక్క ఉంటే చీముడు గారుకుంటా సరిగ్గా బట్టలు లేక ఒక పిల్లోడు వస్తున్నాడు. ఎవడయ్యా ఆ పిల్లోడు? ఎవరయ్యా అంటే, ఆ పిల్లోడు నా పిల్లోడే, ఆ పిల్లోడు నా పిల్లోడే. ఈ రక్షింపబడినటువంటి పిల్లవాడి యొక్క తండ్రి అంటున్నాడు, నీకేం అభ్యంతరం లేకపోతే ఈ పిల్లవాడిని నేను చదివించడానికి, ఈ పిల్లవాడిని పెద్దవాడిని చేయడానికి, ఈ పిల్లవాడికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇస్తావా? ఈ పిల్లవాడిని చదివించడానికి, ఈ పిల్లవాడిని పెద్దవాడిని చేయడానికి, ఈ పిల్లవాడిని మంచిగా వృద్ధి చేయడానికి నాకు అవకాశం ఇస్తావా? వదలట్లేదు. ఆ యొక్క యజమానుడు వదలట్లేదు. అయ్యా, నువ్వు నా దగ్గరికి ఏం పంపించొద్దు, నీ దగ్గరే ఉంచుకో, కానీ నీ కొడుకుని ఏం చేస్తాను, నేను మంచిగా చేస్తాను, నీ కొడుకుని చదివిస్తాను, నీ కొడుకుని విద్యావంతుడు, నీ కొడుకుని గొప్పని చేస్తాను. పేజీ తిప్పేస్తే 25 ఏళ్ళు గడిచిపోయాయి. పేజీ త్రిప్పి వేస్తే 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మధ్యలో ఒకప్పుడు చిన్నప్పుడు బావిలో పడినటువంటి పిల్లవాడికి ఏమొచ్చిందంటే న్యూమోనియా వచ్చింది. ఏమొచ్చింది? న్యూమోనియా అంటే ఏంటి చెప్పండి? ఏంటి న్యూమోనియా? ఆ యొక్క ఆయాసం, ఆస్తమా, ఈ బలహీనత వచ్చింది. ఆ రోజుల్లో న్యూమోనియా వస్తే బ్రతకడం చాలా కష్టం. పాతిక సంవత్సరాల తర్వాత ఏ బిడ్డనైతే చదివించాడో ఆ బిడ్డ ఏమయ్యాడంటే గొప్ప విద్యావంతుడయ్యాడు, వైద్యుడయ్యాడు. అతని పేరే ది గ్రేట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాక్సిన్ తయారు చేశాడు. చచ్చిపోతాడు అనుకున్నటువంటి కొడుకుని మళ్ళా ఏం చేశాడు? మళ్ళా కొడుకుని, ఆ కొడుకుని వాళ్ళ డాడీ బాగు చేశాడు. మళ్ళీ ఈ కొడుకుని ఏం చేశాడు? వాళ్ళ కుమారుడు
మళ్ళా బాగు చేశాడు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 41వ కీర్తన బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని. ఇప్పుడు ఒకప్పుడు ఆ బేదవానిని కటాక్షించాడు. ఆ బేదవానిని కటాక్షించడం వలన తన కొడుకేమో ఆపత్కాలములో ఉన్నటువంటి ఆ బిడ్డను రక్షించడం వలన తన కొడుకేమో వైద్యుడయ్యాడు. ఈ యొక్క విపత్కరములో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇదిగో ఈ తండ్రి తన కొడుకును రక్షించినందుకు, ఆ బిడ్డను రక్షించినందువలన తన కొడుకు ఆ వైద్యుడి ద్వారా తన కుమారుడు రక్షించబడ్డాడు. కంపాషన్ అంటే చూడండి, కనికరం అంటే ఎలాగుంటుందో ఇక్కడ గమనించాలి. అంటే ఆ తండ్రి కనికరాన్ని చూపించాడు, ఈ తండ్రి కనికరాన్ని చూపించాడు. అంటే ఇద్దరు తండ్రులు కూడా ఇక్కడ ఏం చూపిస్తున్నారు? మరి మన దగ్గర ఉందా? ప్రేమా కనికరము చూపావు నా జీవితంలో, ప్రేమా కనికరము చూపావు నా జీవితంలో, హృదయ వేదన బాధలలో ఓదార్చినావు యేసయ్యా, హృదయ వేదన బాధలలో ఓదార్చినావు యేసయ్యా, ప్రేమా కనికరము చూపావు నా జీవితంలో. యెహోషువ కమలాకర్ గారు పాడిన పాట మీరు ఎక్కడైనా, నేను నా మిత్రుడు ఆయన, మేమందరం బాల్యదినాల్లో మేమందరం కలిసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రేమ కనికరం పూర్ణుడైనటువంటి మన దేవుడు నీ మీద కనికరాన్ని చూపించాడు. ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఈనాటి మానవాళిలో కనికరం లేదు. డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఓ ఇంటి నిండా అన్నీ ఉన్నాయి, కానీ మానవాళిలో ఏమి లేదండి, కనికరం లేదు. కాబట్టి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఈ ప్రజల పక్షముగా ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. కనుక మనము కనికరము కలిగినటువంటి వాళ్ళముగా, మీ పరమ తండ్రి కనికరము కలిగినటువంటి వాళ్ళై ఉన్నట్లు మీరును ఏమై ఉండండి. ఆ ధనవంతుడికి ఏమి లేదు, మానవునికి ఒకే ఒక జీవితం, అంత అయిపోయిన తర్వాత, పాతాళంకి వెళ్ళిన తర్వాత ఆ కనికరాన్ని నా మీద చూపించండి. ప్రయోజనం ఏంటి? బ్రతికిని ఉండగానే, సజీవ లెక్కలో ఉండగానే ఆ దేవుడిచ్చినటువంటి కనికరాన్ని, పొందుకున్నటువంటి కనికరాన్ని మనము ఇతరుల ఎడల ఈనాటి సమాజాన్ని నేనేమంటానంటే కంపాషనేట్ కమ్యూనిటీ, కనికరముతో నిండిన సమాజం. ఏ సమాజం? తేనె తుట్టును మనము ఆ యొక్క దానిని అలా తొలగిస్తే దానిలోండి మధురం ఎలా బయటకు వస్తుందో, నిజంగా అలాంటి మాధుర్యపూరితమైనటువంటి ఆ కనికరాన్ని నేను కలిగినటువంటి ఆ తేనెతుట్టు లాంటి ఆ యొక్క మధురమైనటువంటి సంఘముగా, సమాజముగా మనం ఉంటే ఎంత దీవనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. పేదల పట్ల నీ ప్రజలముగా మా స్పందన ఏంటి, ఈనాడు మా ప్రతిస్పందన ఏంటి అని మీరు ప్రశ్న వేశారయ్యా. మాలో కనికరం లేదయ్యా, ప్రేమ చల్లారిపోయిందయ్యా. కనుక నాయన, ఇలాంటి పరిస్థితులు వస్తే మేము ఎలా స్పందిస్తామనే దానికే ఇలాంటి అవకాశాలను మీరు మాకు ఇస్తున్నారు నాయన. కనుక పేదల పట్ల, అణగారిపోతున్న వాళ్ళ పట్ల, ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల మేమందరము నీ వాక్యానుసారముగా స్పందించడానికి దేవా, ఈ వాక్యానుసారముగా సహాయం చేయమని, విన్న వాక్యమును దులిపి వేసుకోవడం కాదు, కానీ వాక్యమునకు తగిన విధంగా మేము జీవించగలిగే వాండ్రముగా ఉండగలుగుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.